బైబిల్లో తోటలు దేవుని సృష్టి. ఇవి ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా చాలా ముఖ్యమైనవి. అందులో 3 ప్రాముఖ్యమైన తోటల గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఏదెను తోట. ఏదెను అనగా ఆనందం లేదా సంతోషం. ఈ సందర్భాన్ని మనం ఆదికాండము 2వ అధ్యాయం 8 నుండి చూడవచ్చు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని లిఖించబడింది. దేవుడు ఆదాము హవ్వను ఆ తోటలో ఉంచాడు. అలాగే జీవవృక్షం మరియు జ్ఞాన వృక్షం ఆ తోటలో ఉన్నాయి. పాపం మరియు అవిధేయత మొదట ఇక్కడే చోటు చేసుకుంది. ఆదాము హవ్వ దేవుని మాటకు వ్యతిరేకంగా తినవద్దన్న పండును తిని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇది దేవునితో మనిషి కలిసిన మొదటి స్థలం. కానీ పాపం వల్ల వేరుపడిన స్థలం కూడా ఇదే. రెండవదిగా గెత్సెమనే తోట. గెత్సెమనే అనగా నూనె పిండే స్థలం. ఈ తోటలో ఒలీవ చెట్లుంటాయి. ఈ సందర్భాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 46 వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుండి 42 వరకు, లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుండి 46 వరకు, యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. యేసుక్రీస్తు తన శిలువ మరణానికి ముందు ప్రార్థించిన స్థలం. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం తనను తాను అప్పగించుకున్న స్థలం. ఏదెను తోటలో మనిషి దేవుని చిత్తానికి అవిధేయుడయ్యాడు. గెత్సెమనే తోటలో యేసు దేవుని చిత్తానికి విధేయుడయ్యాడు. మూడవదిగా సమాధి తోట. ఈ సందర్భాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 41-42 వచనాల్లో చూడవచ్చు. శిలువలో మరణించిన తరువాత యేసుక్రీస్తు శరీరాన్ని సమాధి చేసిన తోట. 3వ రోజు ఆయన ఇక్కడి నుండే లేచాడు. ఏదెను తోటలో మరణం మొదలైంది, కానీ ఈ తోటలో జీవం తిరిగి లభించింది. అదే యేసయ్య పునరుత్థానం. ఈ భూమి మీద ఖాళీగా ఉన్న, తెరువబడి ఉన్న సమాధి ఒకే ఒకటి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఆయన మరణాన్ని జయించి తిరిగి సజీవునిగా లేచాడు. క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకు పాప క్షమాపణ లభించింది. నిత్య జీవాన్ని పొందేందుకు ఒక మార్గం ఏర్పడింది. ఆయన త్యాగాన్ని, ఆయన పునరుత్థానాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరిని ఆయన నిత్య రాజ్యానికి చేర్చుకుంటాడు. యుగయుగాలు ఆయనతో ఆనందించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.